మిగతా వివరాలు చూద్దాం. కర్నూలు జిల్లా కలెక్టరేట్ ఎదుట ప్రజా సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. బాలిక కిడ్నాప్ కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. గూడూరు పొన్నకల్ గ్రామానికి చెందిన బాలికను కిడ్నాప్ చేసి 5 రోజుల పాటు విజయవాడ, హైదరాబాద్ ఇతర ప్రాంతాల్లో అదే గ్రామానికి చెందిన 5 వ్యక్తులు లైంగికంగా, మానసికంగా వేధించారని బాలిక తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులపై కేసు పెట్టినప్పటికీ పోలీసులు వారిపై ఎలాంటి కేసులు నమోదు చేయకుండా కాలయాపన చేస్తున్నారని ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు. ఈ కేసులో ఉన్నతాధికారులు చొరవ చేసుకుని బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మాకి న్యాయం కావాల, వాళ్ళని 5 మందిని శిక్షించాల. మేము ఆటికెళ్ళా మాకు భయము, వాళ్ళు ఏం చేస్తారో అని మాకంటే ఏమొద్దు, వాళ్ళు పోలీస్ స్టేషన్లో గొప్ప చెప్పాలి. మాకు అటువంటిది కావాలా. మాకు అంతేగాని ఏం కొట్లాడాలా వాళ్ళు అవసరం లేదు. మా బాగుండాలా. వాళ్ళు వచ్చేది బైకులు వేసుకొచ్చేది, ఆ పిల్లోని వాళ్ళు ఇంట్లో ముందర పోయేది అన్ని చెప్పినా ఎవరు మాకు న్యాయం చేస్తలేరు. మాకు న్యాయం కావాల, వాళ్ళని 5 మందిని శిక్షించాలంటే. స్టేషన్లో పెట్టుకున్నారు, 2 నాళ్ళు పెట్టినారులని బడికి పంపించకూడదు, ఎక్కడ పంపించకూడదని అటు చేస్తున్నారు వాళ్ళు. మాకు చదువుకున్నలా వద్దా మా పిల్లలని భయం పుట్టిస్తున్నారు వాళ్ళు. మాకు పోయేది ఇంటి ముందర పోయేది, అమ్మాయిలను చేసేది, బయటికి చూళ్ళు పోయేటప్పుడు బైక్లు వేసుకొని తిరిగేది, అమ్మాయిలను చూసుకుంటూ ఉండేది. ఇటువంటివి చేస్తున్నారు వాళ్ళు. చాలా చేసినా మేము దాబెట్టుకున్నాము, కానీ అటువంటివి ఎవరికి రాకూడదు. ఇలా వచ్చింది మా కుటుంబానికి. మాకు న్యాయం చేయాల. కొనకల్లు గూడూరు మండలం స్టేషన్ వెళ్ళాం. ఏ న్యాయం కావాలి. మా అమ్మాయికి ఇట్లా చేసినారు కదా సార్, ఇట్లా చెప్పి మేము స్టేషన్ పెడితే కూడా మమ్మల్ని ఏమి చేయలే వాళ్ళు పోలీసులు. అటువంటివి అనేసి అన్ని తిరిగి అన్ని పోరాడి మేము పోలీస్ స్టేషన్ అనేది కూడా చూసలేము. మేము వ్యవసాయం బతుకులేము. మాకు పోలీస్ స్టేషన్ న్యాయం చేయలే. మాకు పోక్సో చట్టం క్లియర్గా మనకు చెప్తుంది ఏంటంటే, విచారణ అనబడేది సాక్షుల్ని చేయమన్నారే కానీ ముద్దాయిల్ని కాదు. ఎందుకంటే మేము ఎంత అడిగినా కూడా విచారణ జరుగుతుంది. ఎవరిని విచారిస్తున్నారు అంటే, రెండో ముద్దాయి నుంచి 5వ ముద్దాయి వరకు స్టేషన్లో పెట్టుకొని వారిని విచారిస్తున్నారంట. మరి సాక్షులు ఎక్కడున్నారనే తెలియదు. వారు బయట ఉంటే ఇక్కడ ఇబ్బంది పడినటువంటి మన ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నారో వాళ్ళకి బెదిరింపులు జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ కేసుని నీరు గారిచ్చే ప్రయత్నము మన రక్షించాల్సినటువంటి రక్షక భటులే వీళ్ళని రక్షించకుండా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, కాబట్టి వెంటనే వారిని కోర్టు వారి యొక్క పరిధిలోకి పంపించి వారికి న్యాయం చేకూర్చి సురక్షితంగా వారికి వారి కుటుంబానికి రక్షణ కల్పిస్తూ ఈ కేసుని ఫెయిర్గా ట్రయల్ నడపాలని కోరుకుంటున్నాం. బాలిక ఇంకా ప్రపంచ జ్ఞానం వికసించినటువంటి వయసులో ఉన్నటువంటి బాలిక యొక్క అమాయకత్వాన్ని ఆధారంగా చేసుకొని జరిగినటువంటి ఒక అత్యాచారం. దీనికి సంబంధించినంత వరకు 8 రోజులైనా పోలీసులు తగినటువంటి చర్య తీసుకుని ముద్దాయిల్ని అరెస్ట్ చేసి వాళ్ళను న్యాయస్థానానికి అప్పగించకుండా తమ స్టేషన్నే ఒక న్యాయస్థానంగా మార్చేటువంటి ప్రయత్నము, ఒక తీర్పునిచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది నిజానికి పోక్సో చట్టానికి సంబంధించినటువంటిది. స్త్రీలు వయస్సుతో నిమిత్తం లేకుండా బాలికలు వీళ్ళ రక్షణ కొరకు సంబంధించినటువంటి ఈ చట్టాన్ని సక్రమంగా ఉపయోగించుకోకుండా ఇది ఈ చట్టాన్ని ఉల్లంఘించే వారి పట్ల ఉదాసీనతతో, నిర్లక్ష్యంతో పోలీస్ వ్యవస్థ వ్యవహరిస్తుందనే దానికి ఈ కేసు ఒక నిదర్శనం. ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందర ధర్నా చేయడానికి ముఖ్య కారణం ఏమంటే, కర్నూలు జిల్లా గూడూరు మండలం పొన్నకల్ గ్రామానికి చెందినటువంటి మైనర్ బాలిక వయసు 15 సంవత్సరాల 2 నెలల 2 రోజుల అమ్మాయిని మాయ మాటలు చెప్పి కిడ్నాప్ చేసి అపహరించి కర్నూలు నుంచి విజయవాడ నుంచి అన్నవరంకి తీసుకెళ్లి పెళ్లి చేసుకొని శారీరకంగా కూడా హింసించి తర్వాత 18వ తారీఖు కేసు నమోదైతే కూడా ఈరోజు 26వ తారీఖు దాదాపు 8-9 రోజులు అయింది ఎఫ్ఐఆర్ అయ్యి. ఇంతవరకు కూడా ఒక్క నిందితుడిని అరెస్ట్ చేసి మిగతా 4 ఉన్నారు సహకరించిన నిందితులు. ఆ 4 స్టేషన్లో పెట్టుకొని పంచాయతీలు చేస్తున్నారు ఎస్ఐ గారు, సిఐ గారు. నిందితులని కాపాడాల్సినటువంటి అవసరం ఏముంది? వాళ్ళని కేసు అయిన తర్వాత 24 గంటల్లోనే రిమాండ్ పంపించాల.
కేసు ఫైల్ చేసిన తర్వాత 24 గంటలు పంపించి తర్వాత విచారణ చేయాలి. కానీ విచారణ పేరుతోని దాదాపు 10 రోజుల నుంచి కాలయాపన చేస్తూ అధికార దుర్వినియోగం చేస్తున్నటువంటి ఈ కోడుమూరు సిఐ గారు, గూడూరు ఎస్ఐ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రెడీ.